క్రష్, ఫస్ట్ క్రష్ ఉందా లేదా? ఆనెస్ట్ డేర్. రాంపోతినేని ఫస్ట్ క్రష్. హన్షిత గారికి కూడా ఫస్ట్ క్రష్ రాంపోతి. సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు నిజంగానే చాలా చాయ్ బాగున్నారు. బనానా ఆతా మీకు నాకొచ్చు నీకొచ్చా? కాదు, సో అంటే పోస్టర్లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్. సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హాట్గా రెడ్. సో ఏంటి ఇండైరెక్ట్గా మాకేమైనా హింట్ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి. కోఇన్సిడెన్స్గా అయింది. నేను నా వార్డ్రోబ్కి వెళ్ళి ఓ ఇది బాగుంది, ఇది వేసుకోవచ్చు అని తీసాను. నేను ఆలోచించి కూడా లేదు. ఇప్పుడు స్టేజ్లో వచ్చి మీరు చెప్తున్నారు కాబట్టి, అండ్ దట్స్ వెన్ నాకు రియలైజేషన్ హిట్ అయింది. కానీ నేను ప్లాన్ చేయలేదండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్లో యాక్ట్ చేస్తున్నారు. అవును. సో అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా హర్రర్ మూవీస్ చూస్తాం కదా. సో అలా మిమ్మల్ని బాగా భయపెట్టిన క్యారెక్టర్ హర్రర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు? ఒక్క సినిమా కూడా చాలా భయం. నేను చిన్నప్పుడు భూల్ భులయ్యా చూసి థియేటర్లో భయపడ్డాను. ఇప్పుడు ఇదేనా ఒక కామెడీ ఫిల్మ్ చూడంగానే నాకు భయం వచ్చింది. సో నేను ఎక్కువ హారర్ మూవీస్ చూడాలి. ఇప్పుడు ఇదేనా చూస్తారా? భయం తప్పకుండా చూస్తాను. నాకు స్టోరీ కూడా తెలుసు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు, అంటే చాలాసేపు నేను చూస్తున్నా ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది, ఏంటది ఒకసారి? నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు. ఇక్కడే ఇచ్చారు. ఇక్కడే ఇచ్చారు. సూపర్. దీపు, థ్యాంక్ యూ సో మచ్.